హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ డబ్బులను ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ఏడాదికి మొత్తం 20,000 రూపాయల వరకు పెట్టుబడి సహాయం అందుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అందిస్తుంది. ఇప్పటికే తొలి విడతగా అంటే ఈ 2026 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత అంటే టోటల్ లెక్క వేసుకుంటే 4వ విడత 7,000 రూపాయలు అందిన నేపథ్యంలో తదుపరి విడత అంటే 5వ విడత ఈ సంవత్సరంలో 2వ విడత డబ్బుల కోసం రైతులు తమ అర్హత, ఈకేవీసీ, ఆధారు, బ్యాంక్ ఖాతా అనుసంధానం వంటి వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు లేదా ఇప్పటి వరకు పథకం ప్రయోజనం పొందని వారు సమీపంలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను సంప్రదించాలి. ఒకే కుటుంబంలో అనర్హులు ఎక్కువ మంది నమోదు కావడం, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ప్రజాప్రతినిధులు వంటి నిబంధనలకు లోబడే వారు పథకానికి అనర్హులు కావచ్చు. అందుకే మీ పేరు, అర్హతను ముందుగానే చెక్ చేసుకోండి. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్ 24వ విడతతో కలిపి రిలీజ్ చేస్తారు. అంటే 5,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు రిలీజ్ చేస్తారు. ఈ డబ్బులను సెప్టెంబర్ 10వ తేదీ వచ్చేలోపు అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక కౌలు రైతులు కూడా ముఖ్యమైన సమాచారం ఉంది. అర్హత ఉన్న భూమి లేని సాగుదారులకు ప్రభుత్వం ఏడాదికి 20,000 రూపాయల సహాయం అందించే విధానం ఉంది. దీనికి కౌలు రైతు గుర్తింపు కార్డు లేదా సిసిఆర్సి అవసరం కావచ్చు. సిసిఆర్సి కోసం భూ యజమాని పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంకు వివరాలతో రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సిబ్బందిని సంప్రదించండి. పిఎం కిసాన్ లబ్ధిదారులు కూడా అధికారిక పోర్టల్లో తమ స్టేటస్, ఈకేవీసీ, లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.